మధుమూర్తి తన గదిలో కూర్చుని నవల చదువుకుంటున్నాడు. చేతిలో ఏదో కవర్తో లోపలికొచ్చింది వాసంతి. ఇదిగో అన్నయ్య, ఉత్తరం వచ్చింది. మధుమూర్తి కవరం తీసుకుని చించాడు. డియర్ ఫ్రెండ్, నేను రాజేష్ని. మాలతి, నేను కులాసా. అనురాధ అక్కయ్య శాంతకు యాక్సిడెంట్ అయింది 2 రోజుల క్రితం. హాస్పిటల్లో చేర్పించాం. ఆమెకు ఓ కాలు తీసేయాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పారు. ఆమె తల్లిగారి ఆరోగ్యం కూడా బాగాలేదు. నువ్వు బయలుదేరొస్తే బావుంటుంది రాజేష్. ఆ ఉత్తరం చదివి శాంతకలా జరిగినందుకు బాధపడ్డాడు మధుమూర్తి. ఆ మరుసటి రోజునే హైదరాబాద్ వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి రాజేష్, మాలతి ఎక్కడికో వెళ్ళబోతున్నారు ఇంటికి తాళం పెట్టి. ఎక్కడికి వెళుతున్నారు? అడిగాడు మధుమూర్తి. హాస్పిటల్కి. తాళం తీసింది మాలతి. సూట్ కేసు లోపల పెట్టాడతను. తర్వాత ముగ్గురు హాస్పిటల్కి బయలుదేరారు. యాక్సిడెంట్ ఎలా జరిగింది? అడిగాడతను. ఆఫీస్ నుంచి వస్తోంది. వెనక నుంచో టాక్సీ వచ్చి డాష్ ఇచ్చిందట. కాళ్ళ మీదుగా పోయింది. డ్రైవర్ బాగా తాగున్నాడట. అనురాధ ఏమంటోంది? ఈ మధ్య మా ఇంటికి రావడం తగ్గించేసింది. వాళ్ళమ్మగారు వెళ్ళొద్దని చెప్పిందేమో. ఎంతకీ నువ్వు ఏమని ఆలోచించావు? రాజేష్ మాట్లాడలేదు. సిటీ బస్ వచ్చింది. ఎక్కారు. పావుగంట తర్వాత బస్సు హాస్పిటల్ ముందు ఆగింది. ముగ్గురు లోపలికి వెళ్ళేసరికి బెడ్ మీద గొంతు వరకు దుప్పటి కప్పుని పడుకుంది శాంత. ఆమెకు ఒక పక్క అనురాధ, మరో పక్క ఆమె తల్లి కూర్చున్నారు. అనురాధ మధుమూర్తిని పలకరించింది. దిగాలు పడి కూర్చుంది అనురాధ తల్లి. మిమ్మల్ని గురించి రాధ చెబుతూ ఉంటుంది. నవ్వడానికి ప్రయత్నిస్తూ అంది శాంత. మధుమూర్తి చిరునవ్వు నవ్వడం తప్పించి మాట్లాడలేకపోయాడు. ఆమె ఓర్పుకు ఆశ్చర్యపోయాడతను. నిజంగా ఆమె పేరుకు తగ్గ మనిషి అనుకున్నాడు. మాలతి, అనురాధ మాట్లాడుకుంటున్నారు. ఆపరేషన్ చేశారా? మధుమూర్తి అడిగాడు. చేశారు అంది శాంత. కాలు మీద దుప్పటి తొలగించింది అనురాధ. కుడికాలు మోకాల వరకు లేదు. మై గాడ్! అప్రయత్నంగా అన్నాడు మధుమూర్తి. అనురాధ తల్లి కన్నీళ్లు కారుస్తోంది. ఆమెకు దుఃఖం ఆగలేదు. చెట్టంత కూతురు. ఉద్యోగం చేస్తూ తమని పోషిస్తున్న కూతురు ఇలా అర్ధాంతరంగా కుంటిదైపోయేసరికి ఆమెకు శోకం ముంచుకొస్తోంది. కొంచెం సేపుండి బయటకొచ్చారు. బయటకొచ్చిన తర్వాత శాంతకి పెళ్లి కుదిరింది అన్నాడు రాజేష్. నిజంగానా? ఎప్పుడు? ఆశ్చర్యంగా అన్నాడు మధుమూర్తి. న్యాయంగా మరో 15 రోజులకు జరగాలి. కానీ జరగదు. నిన్ననే ఏదో మాట్లాడడానికి పెళ్ళికొడుకు తండ్రొచ్చాడు. శాంతకిలా జరిగిందని తెలిసి ఆయన కుండ బద్దలు కొట్టినట్టు ఆమెకు ఇంకో సంబంధం చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. వింటున్నాడు మధుమూర్తి శిలలా. ఇంకో ఆశ్చర్యమైన విషయం చెప్పమంటావా? ఏంటి? శాంత ప్రేమించింది ఎవరినో తెలుసా? ఎవర్ని? త్యాగరాజుని. మన ఫ్రెండు త్యాగరాజునా? నమ్మలేనట్లు అడిగాడు మధుమూర్తి. అవును, మన త్యాగరాజునే. నీకెలా తెలిసింది? వాడికి ఎలా తెలిసిందో శాంతకిలా జరిగిందని హాస్పిటల్కొచ్చాడు. చాలా బాధపడ్డాడు. ఏనాటికైనా అనురాధ తల్లి మనసు మారుతుందేమోనని తను పెళ్లి చేసుకోలేదట చెప్పాడు. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును. అయితే త్యాగరాజు కూడా లవ్ ఎఫైర్లో దెబ్బతిన్నాడన్నమాట. తలూపాడు రాజేష్. మాలతి మౌనంగా వారి మాటలు వింటోంది. బస్సొచ్చి హాస్పిటల్ స్టాపు దగ్గర ఆగింది. వాళ్ళెక్కారు. శాంతను డిశ్చార్జ్ చేశారు. ఆ రోజు త్యాగరాజు రాజేష్ ఇంటికొచ్చాడు. శాంతని ప్రేమించింది నువ్వని తెలిసినప్పుడు ఆశ్చర్యపడ్డాను అన్నాడు మధుమూర్తి. త్యాగరాజు నవ్వాడు. అతని మొహం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. పొడుగ్గా ఉంటాడు. పొడుక్కి తగిన లావు, ఎర్రని శరీర ఛాయ. ఇప్పుడు కూడా నువ్వు శాంతని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నావా? అడిగాడు మధుమూర్తి. ఆశ్చర్యంగా చూశాడు త్యాగరాజు అతన్ని. తర్వాత, నేను కేవలం శాంత అందాన్ని ప్రేమించలేదు మూర్తి. ఈరోజు యాక్సిడెంట్లో ఆమెకో కాలు పోయినంత మాత్రాన ఆమె మీద నాకున్న ప్రేమ పోదు ఆవేశంగా అన్నాడు. వేరుగుడి త్యాగరాజు. నిజంగా శాంత ఎంతో అదృష్టవంతురాలు. నీలాంటి మనిషి ఆమెను ప్రేమించినందుకు. నిజంగా ప్రేమంటే అలా ఉండాలి. నా దృష్టిలో నిజమైన ప్రేమ ఇదే. ఇప్పుడు నువ్వు శాంతని పెళ్లి చేసుకుంటానంటే ఆమె తల్లి అభ్యంతరం పెట్టకపోవచ్చు అన్నాడు మధుమూర్తి. ఎందుకలా అనుకుంటున్నావు? ఇప్పుడు ఆమెకో కాలు లేదు. మరో మనిషి ఆమెను చేసుకోవడం కష్టం. అర్థమైంది. శాంతగారింటికి వెళదామా అని అడిగాడు మధుమూర్తి. నీ ఇష్టం అన్నాడు త్యాగరాజు. ఇద్దరూ లేచి నిలబడ్డారు. కానీ రాజేష్ లేవలేదు. నువ్వు రావా రాజేష్ అన్నాడు మధుమూర్తి. నేనొద్దులే, మీరిద్దరూ వెళ్ళండి. ఇద్దరూ శాంతింటికి వెళ్లారు. ముందు గదిలోనే కూర్చున్న అనురాధ వాళ్లను నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది. అక్కడున్న కుర్చీలో కూర్చున్నారు. మీ అమ్మగారిని ఓసారి అలా పిలుస్తారా? వాళ్ళు ఎందుకొచ్చారో అర్థం చేసుకున్న అనురాధ లోపలికి వెళ్ళింది. ఆమె లోపలికి వెళ్ళిన 5 నిమిషాల తర్వాత అనురాధ తల్లి బయటకొచ్చింది. ఆమె కూర్చోలేదు, నిల్చునే ఉంది. పక్కనే ఉన్న గదిలో పడుకునుంది శాంత. అక్కయ్య మంచం పక్కనే నిల్చునుంది అనురాధ. మధుమూర్తే ముందుగా వచ్చిన పని గురించి చెప్పడం మొదలుపెట్టాడు.
త్యాగరాజు దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. మీరు వీళ్ళిద్దరి పెళ్లికి ఇంతకుముందు ఎందుకు ఒప్పుకోలేదో ఆశ్చర్యంగా ఉందండి. ఇందులో మీరు అభ్యంతరం పెట్టవలసింది ఏదైనా ఉంటే చెప్పండి అన్నాడు మధుమూర్తి సౌమ్యంగా. ఎందుకో నాకీ ప్రేమ పెళ్ళిళ్ళ మీద నమ్మకం లేదు అంది. చిన్నగా నవ్వాడు మధుమూర్తి. మీరిలా ఎందుకనుకుంటున్నారో నాకు తెలియడం లేదు అన్నాడు. మీకు తెలియకపోవచ్చు, నా కళ్ళతో చూశాను. ఎంతోమంది ప్రేమించామనుకుని పెళ్ళిళ్ళు చేసుకుని తర్వాత జీవితాంతం ద్వేషించుకుంటూ గడపడం చూశాను. కావచ్చు, దానికి కారణం కేవలం ఇదివరలో ప్రేమించుకోవడమే కారణమంటే నేను ఒప్పుకోను. అలా అనుకుంటే పెద్దల అంగీకారంతో జరిగిన పెళ్ళిళ్ళు ఎన్ని సవ్యంగా ఉన్నాయంటారు? కట్నాలకు ఆశపడి పెద్దల బలవంతం మీద అనాకరి వాళ్ళని చేసుకుని తీరా పెళ్ళైన తర్వాత ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం, ద్వేషించుకోవడం, చివరికి విడిపోయిన సంసారాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి ఏం చెబుతారు? అతనంత సహేతుకంగా మాట్లాడిన తర్వాత ఆమెకి ఏం మాట్లాడాలో తోచక మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనాన్ని అవకాశంగా తీసుకుని అతనే మళ్ళీ అన్నాడు. మీరింతకుముందు త్యాగరాజుకి శాంతగారిని ఇవ్వడానికి అంగీకరించకపోవడం అప్పటికి సబబుగానే ఉంది, కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. అంటే మీ ఉద్దేశం? మరేమీ లేదు. అప్పటి మనిషికి ఇప్పటి మనిషికి భేదం ఉంది. అప్పట్లో త్యాగరాజు శాంతగారి అందం చూసి ప్రేమించాడని మీరు అనుకునుండొచ్చు. కానీ అతను ఈరోజు కూడా ఆమెను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంటే అతనికి ఆమంటే నిజంగానే ఎంత ప్రేముందో మీరు గ్రహించొచ్చు. అతను మనస్ఫూర్తిగా మీ అమ్మాయిని ప్రేమించాడు కనుకనే ఆమె కోసం ఎన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా వేచున్నాడు. మీరే ఆలోచించండి. అతను మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది చాలాసేపటి వరకు. మధుమూర్తి మాటలు ఆమెకు సరైనవిగానే అనిపించాయి. అందుకే చివరికి మీ ఇష్టం, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అని లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెనకనే ఇద్దరూ లోపలికి వెళ్లారు. మంచం మీద పడుకున్న శాంత లేవబోయింది. పర్వాలేదు, పడుకోండి. త్యాగరాజు ఏమి అనుకోడు. శాంత నవ్వింది. త్యాగరాజు కూడా నవ్వాడు. ప్రేమికులిద్దరూ కళ్ళతోనే మాట్లాడుకున్నారు. మధుమూర్తి అనురాధం చూశాడు. ఆమె కళ్ళు కాంతితో మెరుస్తున్నాయి. ఎటువంటి ఆందోళన ఆమె కళ్ళల్లో ఇదివరకట్లా అతనికి కనిపించలేదు. ఆ ఆందోళన, భయం ఎందుకు మాయమయ్యాయో మధుమూర్తి గ్రహించాడు. ఆమె మనసు కుదుటపడిందని, ఆమె సమస్య తీరిందని అతనికి తెలుసు. ఇక మేం వెళ్ళొస్తాం, త్యాగరాజు శాంతతో చెప్పాడు. కళ్ళతోటే వీడుకోలిచ్చిందామె. మిత్రులిద్దరూ బయటకొచ్చారు. థ్యాంక్స్ బ్రదర్, నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు అన్నాడు త్యాగరాజు. సంతోషంగా అంతకంటే ఏం మాట్లాడాలో అతనికి తెలియలేదు. ఇందులో నాదేముందయ్యా త్యాగరాజు అన్నవాడు మధుమూర్తి. అలా అనుకో బ్రదర్, నీలా రీజనబుల్గా మాట్లాడడం నాకు చేతకాదు. అందుకే ఇప్పటివరకు ఇలా బ్రహ్మచారిగా ఉండాల్సొచ్చింది. మధుమూర్తి చిరునవ్వు నవ్వాడు. ఇంట్లోకి రాగానే ఏమైంది అని ఒకేసారి అడిగారు రాజేష్, మాలతి. ఇంకేమవుతుంది, గ్రాండ్ సక్సెస్ అన్నాడు త్యాగరాజు. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. శాంత త్యాగరాజుల వివాహం అతి వైభవంగా జరిగింది. తమ వివాహం కావడానికి పూర్తిగా మధుమూర్తే కారణమని నమ్మిన శాంత, త్యాగరాజు అతనికి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకున్నారు. మిత్రుడి వివాహం జరిపించినందుకు మధుమూర్తికి ఎంతో సంతోషం కలిగింది. ఆ రోజు అతనికి తండ్రి దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. అర్జెంటుగా బయలుదేరి రమ్మని రాశాడాయన. అలా ఎందుకు రాశాడో అతనికి అర్థం కాలేదు. ఆ రోజునే అతను గుంటూరుకు బయలుదేరాడు. మరో వారం రోజులు ఉండకూడదా అన్నాడు త్యాగరాజు. వీలే త్యాగరాజు, ఎందుకో నాన్న అర్జెంటుగా బయలుదేరి రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. మధుమూర్తితో రాజేష్, త్యాగరాజు స్టేషన్కొచ్చారు. రాత్రి 10 గంటలైంది. భోంచేయకుండా భర్త కోసం ఎదురుచూస్తూ కూర్చుంది పల్లవి. ఈ మధ్య అతను రాత్రి 12 గంటలకి, 2 గంటలకి వస్తున్నాడు. 10 గంటల వరకు అతని కోసం ఎదురుచూసి తను భోంచేసి పడుకుంటోంది. ఆమెకు నిద్రొస్తోంది. ఇంకా భోంచేయలేదు. తను ఎంత బ్రతిమలాడినా అతను రోజూ గొంతు వరకు తాగి తూలుకుంటూ ఇంటికొస్తున్నాడు. చెప్పి చెప్పి తను విసిగిపోయింది. తను ఒక్క మాట మాట్లాడినా ఒళ్ళు హోనం చేస్తున్నాడు. అందుకే తను నోరు మూసుకుంది. ఇక నిద్రకు ఆగలేక పక్కపరుచుకుని పడుకుంది పల్లవి. ఆమె పడుకున్న 10 నిమిషాలకు తలుపుల మీద చప్పుడైంది. గబుక్కున లేచి వెళ్లి తలుపులను తెరిచిందామె. ఎదురుగా భర్త సుందరం నిలబడున్నాడు. అతని పక్కనే నల్లగా ఉన్న ఓ యువతి నిలబడుంది. చూడగానే అర్థమవుతోంది బజారు మనిషని. అప్పుడే నిద్రపోయావా? ఇప్పుడు టైం ఎంతైందని అన్నాడు సుందరం. పల్లవి మాట్లాడలేదు. సుందరం పక్కనున్న యువతినే చూస్తూ నిలబడిపోయింది. తప్పుకో, ఏంటా చూపు అంటూ ఆమె నెట్టుకుని లోపలికొచ్చాడు. అతని వెనకే లోపలికొచ్చింది ఆ యువతి. తలుపు మూసేయ్ అన్నాడు. తలుపు మూసింది పల్లవి. ఇదే నా పెళ్ళాం. పక్కనున్న యువతికి పల్లవిని చూపుతూ అన్నాడు. ఆ యువతి నవ్వింది. డార్లింగ్, ఎట్లా ఉంది నా పెళ్ళాం? నీకంటే అందమైంది కాదులే. పల్లవి మొహం చిన్నబుచ్చుకుంది.
నీ పేరేంటి అని అడిగింది యువతి పల్లవిని. నీ పేరేంటి కోపంగా అడిగింది పల్లవి. డార్లింగ్ పేరు రజియా అన్నాడతను. పర్వాలేదు, నీ భార్యకు మాటలు బాగానే వచ్చు అంది రజియా. మాటలేమిటి డార్లింగ్, ఇది పెద్ద పతివ్రత అన్నాడు ప్యాంటు షర్టు విప్పి లుంగి చుట్టుకుంటూ. పల్లవి శిలాప్రతిమలా నిలబడిపోయింది. సుందరం ఇంతకు తెగించి ఇంకో ఆడదాన్ని సరాసరి ఇంటికే తీసుకొస్తాడని అనుకోలేదు. ఇది నిజంగా ఊహించని పరిణామమే, కానీ తను చేయగలిగిందేమిటి? ఆయనకు సిగ్గు లేకపోవచ్చు. ఇంట్లో తనంటూ ఓ ఆడదుందని తెలిసి ఇది ఆయనతో ఇంటికెలా రాగలిగింది? ఇదసలు ఆడదేనా? డార్లింగ్, ఎందుకలా నిలబడతావు? అదిగో అది మన గది. ఆ గదిలోకి వెళ్ళి కూర్చో. రజియా అతను చూపించిన గదిలోకి వెళ్ళింది. అతను బాత్రూం వైపుకు బయలుదేరాడు. గబగబా నడిచి ఏంటిదంతా అంది పల్లవి భర్తని. ఏంటా, ఆ మాత్రం తెలీదు? రజియాని నీలాంటి ఓ ఆడది ఈ రాత్రికి దాన్ని తెచ్చుకున్నా అంటూ నవ్వాడు సుందరం. నేను కూడా ఈ రాత్రికి ఎవరినైనా తెచ్చుకునేదా? కోపం పట్లే కడిగిందామె. అంతే. అతను ఆవేశంతో ఊగిపోతూ ఏంటేను వంది అంటూ అరచేత్తో ఆమె మొహం మీద కొట్టాడు. తూలి వెనక్కు పడిపోయిందామె. పడిపోతూ నువ్వు మనిషివి కాదు అంది. అవును, నేను మనిషిని కాదే, కోపమొస్తే అసలే కాదు. పతివ్రతలాగా నోరు మూసుకుని పడుండవే అంటే ప్రతి విషయంలో జోక్యం కలిగించుకుంటావా? అనుభవించు. నేను మగవాణ్ణే, ఏం చేసినా చెల్లుతుంది. నువ్వు ఆడదానివి. అందులోకి ఈ సుందరం పెళ్ళానివి. నువ్వు నేను చేసినట్టు చేయాలని ప్రయత్నిస్తావా? నీ అంతు చూస్తాను అన్నాడు ఊగిపోతూ. అవును, మీరు ఆడదాన్నైనా నా అంతు చూడాల్సిందే. ఆడవాళ్లను చావగొట్టే మగధీరులు మీరు. అదే మీ గొప్పతనం. అంతకంటే మీకు చేతనయ్యేదేముంది అంది పల్లవి ఏడుస్తూ. సుందరం బాత్రూంలోకి వెళ్ళొచ్చి మంచినీళ్లు తాగాడు. తర్వాత కింద పడున్న పల్లవిని కాలుతో తన్ని ఆమెను తిట్టుకుంటూ తన గదిలోకి వెళ్లి భళ్ళున తలుపులను మూశాడు. తర్వాత ఆ గదిలోంచి రజియా సుందరంల నవ్వులు పల్లవికి వినిపించాయి. తండ్రి చెప్పిన మాట విని ఆశ్చర్యపోయాడు మధుమూర్తి. వాసంతికి సంబంధం కుదిరింది మూర్తి అన్నాడాయన. పెళ్ళికొడుకెవరు? ఏ ఊరు? ఆత్రంగా అడిగాడతను. ఈ ఊరేనోయ్, ఇంకెవరో కాదు, నీ ప్రాణ స్నేహితుడు విశ్వమే నవ్వుతూ చెప్పాడాయన. మధుమూర్తి నిర్ఘాంతపోయాడు. ఇదెక్కడ వింత వార్త? తన స్నేహితుడు విశ్వానికి తన చెల్లెలు వాసంతికి పెళ్ళా? తనకెప్పుడూ అసలు ఈ ఆలోచనే రాలేదు. అసలు తన తండ్రికి ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఆయనకి ఈ ఆలోచన వచ్చిందా, లేక ఇంకెవరికైనా వచ్చిందా? ఏమైనా ఇది తను ఎంతో సంతోషించవలసిన వార్త. ఆశ్చర్యంగా ఉంది కదూ, ఈ ఆలోచన ఎవరిదే ఉంటుందా అని. కొడుకు ముఖాన్ని చూసి గ్రహించి ఆయన అడిగాడు. అవును, వాళ్ళకే వచ్చింది. వాళ్ళకా? అవును, విశ్వం వాసంతికి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇది మరీ ఆశ్చర్యం అనిపించింది. వాసంతి విశ్వం ప్రేమించుకున్నారా? విశ్వం ఎప్పుడు తనతో అనలేదే. వాసంతి కూడా అనలేదు. కనీసం తను కూడా గ్రహించలేకపోయాడు. నీ ఉద్దేశం ఏమిటి? నవ్వాడతను. ఎందుకు నవ్వు? నీ ఉద్దేశం ఏంటని నన్ను అడుగుతుంటే నవ్వొచ్చింది. నా ఉద్దేశం ఇంకేముంటుంది ప్రత్యేకంగా? మీ ఇష్టమే నా ఇష్టం. అయితే విశ్వం తల్లిదండ్రులు పిలిపిస్తాను ముహూర్తాలు పెట్టుకోవడానికి. అలాగే అన్నాడు మధుమూర్తి. సంభాషణ వింటున్న వాసంతి అతను లేవడం చూసి లోపలికి నడిచింది. వసు వెనక్కు తిరిగింది. ఎప్పుడూ నాతో అనలేదేం? ఏమని? అదే, నువ్వు విశ్వం ప్రేమించుకున్నారని. వాసంతి సిగ్గుతో మాట్లాడలేకపోయింది. చెబితే ఏం చేసేవాడివిరా అంది దుర్గమ్మ వంటింట్లో నుంచి వస్తూ. ఏం చేసేవాణ్ణో, ఎప్పుడో ఇద్దరికీ పెళ్లి జరిపించేవాణ్ణి. నువ్వంత పనిచేస్తావని నాకు తెలుసు. వాసంతి నవ్వుతూ అక్కడే నిల్చుంది. సరే, అసలు సంగతేదో వాణ్ణి అడిగి తేల్చుకుంటానులే అంటూ బయటకొచ్చాడు. పావుగంట తర్వాత విశ్వం ఇంటి ముందున్నాడు. అతను వెళ్ళేసరికి విశ్వం మేడ మీద గదిలో కూర్చుని ఏదో నవల చదువుకుంటున్నాడు. ఎప్పుడు రాక నవ్వుతూ అడిగాడు కుర్చీ చూపి. ఈరోజే వచ్చాను. ఈ మధ్య హైదరాబాద్ ఎక్కువగా వెళుతున్నావు? అవును, అన్నట్టు త్యాగరాజు పెళ్లికి నువ్వు రాలేదేం? సెలవు దొరకలేదు, ఎంతగానో ప్రయత్నించాను. అయినా నువ్వు ఇలాంటి వాడవని అనుకోలేదు విశ్వం నొచ్చుకుంటున్నట్టు అన్నాడు మధుమూర్తి. ఎటువంటి వాణ్ణని? ఇప్పుడు నేను చేసిన నేరం ఏమిటి? నవ్వుతూ అడిగాడు విశ్వం. ఇంకేం చెయ్యాలి? నా చెల్లెలి మనసును దోచుకున్నావట కదా? పెద్దగా నవ్వాడతను. దోచుకుంది కాకుండా నవ్వుతున్నావా? ఏం భయపడమంటావా? పోలీసులకు పట్టిస్తావా? అవును, జైల్లో పెట్టిస్తాను. సంతోషంగా వెళతాను. కొంచెంసేపు విశ్వంతో అలా సరదాగా మాట్లాడిన తర్వాత వీలైనంత త్వరలో ముహూర్తం పెట్టించాలనుకుంటున్నాం అన్నాడు మధుమూర్తి. నీ ఇష్టం, నాకేం తొందరలేదు. మీ చెల్లెలే తొందరపడుతోంది. కాదు, నువ్వే అన్నాడు నవ్వుతూ మధుమూర్తి. ముహూర్తాలు పెట్టుకున్నారు. అప్పట్నుంచి మధుమూర్తికి క్షణం తీరికలేదు. శుభలేఖలను బంధువులకు స్నేహితులకు అందరికీ పోస్టు చేశాడు. హిమబిందు కూడా పంపించాలనుకున్నాడు. కానీ మళ్ళీ సందేహం వచ్చింది.
తను శుభలేఖ పంపిస్తే వస్తుందా? రాదా? సందేహ నివృత్తి కోసం చెల్లెల్ని అడిగాడు. పంపించన్నయ్య, తప్పకుండా వస్తుంది అంది వాసంతి. త్యాగరాజుకు, అనురాధకు, రాజేష్కి వెడ్డింగ్ కార్డులు పంపాడు. మధుమూర్తికి పెళ్లి పనుల్లో విశ్వం కూడా సహాయం చేస్తున్నాడు. నువ్వు పెళ్ళికొడుకువై ఇలా తిరగకూడదు, నువ్వు ఆడపెళ్లివారి పనులసలు చేయకూడదు అని మధుమూర్తి అంటున్నా వినకుండా అన్ని పనుల్లో అతనికి సహాయం చేస్తున్నాడు. దుర్గమ్మకి కూతురు పెళ్లి జరుగుతున్నందుకు సంతోషంగా ఉన్నా మరోవైపు విచార రేఖలు ఆమె మొహాన్ని అలుముకున్నాయి. మధుమూర్తి పెళ్లి ఎప్పుడు జరుగుతుందో, వాడి పెళ్లి తను బ్రతకుండగా జరుగుతుందా, తను చూస్తుందో లేదో, అదే భయాల్ని మధుమూర్తి ఎదుట బయట పెట్టిందామె. ఇంకా ఎన్నాళ్ళిలా పెళ్లి చేసుకోకుండా ఉంటావురా? నీకు కూడా ఎక్కడైనా ఓ సంబంధం చూడమని మీ నాన్నకి చెబుతాను. ఈ జన్మలో నాకు నీ పెళ్లి చూసే యోగం ఉందంటావా? దీనంగా అడిగింది. అతను మాట్లాడలేదు. తల్లి బాధ తనకు తెలుసు. ఆమె ఆతృత తనకు తెలియంది కాదు. తన పెళ్లి చేయాలని, మనవళ్లను మనవరాళ్లను ఎత్తుకుని తిరగాలని ఆమె ఆశ, కోరిక. మరోవైపు అసలు తను పెళ్లి చేసుకోడేమోననే భయం. అందుకే సంబంధం చూసి తన పెళ్లి కూడా చేస్తానంటోంది. కాని తను మరో సంబంధం చేసుకోగలడా? నవ్వొచ్చింది. ఈ జన్మకు తను మరో యువతిని చేసుకోలేడు. అసలు చేసుకోవాలనే కోరిక తనలో లేదు. చేసుకుందామన్నా అందుకు తన మనసు అంగీకరించదు. ఎప్పుడో తన మనసు మారినప్పుడు, తన భావాలు మారినప్పుడు మరో యువతిని పెళ్లి చేసుకోగలడేమో. కాని అప్పటికి తనకి పెళ్లి చేసుకునే వయసు దాటిపోవచ్చేమో. అదే అమ్మ భయం. అందుకే ఆమె తన పెళ్లి గురించి తాపత్రయపడుతోంది. తను మరొకరిని చేసుకోలేడని తెలిసి కూడా తొందరపడుతోంది. ఆమె అలా తొందరపడ్డంలో ఆశ్చర్యం ఏమీ లేదు. పెళ్లి రేపనగా భర్తతో కలిసి పుట్టింటికొచ్చింది హిమబిందు. హిమబిందు వచ్చిందని తెలియగానే మధుమూర్తి మనసు ఆమెను చూడాలని ఎంతగానో తహతహలాడిపోయింది. భర్తతో కలిసొచ్చిందని తెలిసేసరికి మరీ ఆశ్చర్యం కలిగింది. భర్తతో వచ్చిందా? పెళ్లికే వచ్చిందా? లేక మరేదైనా పని మీద వచ్చిందా? ఎలా ఉందో, ఎంతగా మారిపోయిందో, తనని చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతుందో చూడాలి. ఆ రోజు సాయంత్రం హిమబిందు వచ్చింది. మధుమూర్తికి ఆమెలో చాలా మార్పు కనిపించింది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా అందంగా కనిపించింది. కొంచెం లావయింది. కళ్ళల్లో ఏదో వింత కాంతి. బావున్నావా? నవ్వుతూ అడిగింది. మధుమూర్తి వెంటనే మాట్లాడలేకపోయాడు. బిందులో ఎంత మార్పొచ్చింది? మాట్లాడమేం మధుమూర్తి. మధుమూర్తి ఆ పిలుపుకు అతను ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇంతవరకు బిందు అతన్ని ఎప్పుడూ అలా పిలవలేదు. మధు అని పిలిచేది. అంటే ఇప్పుడు తనని పూర్తిగా పరాయి మనిషి కింద భావిస్తోందా? ఇంకా నేను గుర్తుకొస్తున్నానా? అతనికి షాక్ కొట్టినట్లు అనిపించింది. నువ్వు నన్ను పూర్తిగా మరిచిపోయావనుకుంటాను అన్నాడు అతను అదోలా ఆమె కళ్ళలోకి చూస్తూ. లేదు, నువ్వు నాకు గుర్తున్నావు. కానీ ఇంతకు ముందులా కాదు. కానీ నిన్ను ఇది వరకటి నా తలపులు ఇంకా బాధ పెడుతున్నాయి అనుకుంటాను. లేదు, అటువంటిదేమీ లేదు. మరైతే ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నువ్వు ఆడదానివి కాబట్టి బలవంతంగా మీ నాన్న మరో మనిషికిచ్చి పెళ్లి చేశాడు. కానీ నేను నీలా కాదు. నాకిష్టం లేని పెళ్లి జరగదు. మరొకరిని చేసుకోవడం నాకిష్టం లేదు. జీవితాంతం ఇలా బ్రహ్మచారిగానే ఉండిపోతావా? ఏమో తెలీదు. ఏ క్షణాన్నైనా నా మనసు మారచ్చు. అలా మారినప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. అప్పటికి నువ్వు ముసలివాడు అవుతావేమో అంది బిందు నవ్వుతూ. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. నువ్వు సంసారంలో బాగానే కుదుటపడ్డావనుకుంటాను. అవును, ఈ మధ్యనే. వాళ్ళు మాట్లాడుతుండగా ఎవరో బంధువులొచ్చారు. బిందు వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి వాసంతి అతనితో చెప్పింది బిందు త్వరలో తల్లి కాబోతుందని. పెళ్లికి అపర్ణ కూడా వచ్చింది. క్షణం కూడా తీరిక లేకుండా తిరుగుతున్నాడు మధుమూర్తి. ఎలాగో వీలు చూసుకుని అపర్ణ మధుమూర్తిని పట్టుకుంది. ఏం బావా, ఏంటి హడావిడి? కొంచెం నన్ను చూడు. ఇంతకీ ఇప్పటికైనా నీ మనసు మారిందా లేదా అంది నవ్వుతూ. చిరునవ్వు నవ్వాడు. అతను ఇంకా తన మీద అపర్ణకు ఆశ పోలేదనుకున్నాడు. కాని ఇంతలోనే అపర్ణ, ఇంకా నాకు నీ మీద ఆశ లేదులే బావా. ఆ రోజునే నీ మీద ఆశలన్నీ వదులుకున్నాను. ఈ మధ్యనే నేను ఓ వ్యక్తితో లవ్ వ్యవహారంలో పడిపోయాను. త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. మా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి అంది. అలాగే, తప్పకుండా వస్తాను అపర్ణ అన్నాడు మధుమూర్తి సంతోషంగా. అపర్ణ వాసంతి దగ్గరకు వెళ్ళిపోయింది. తర్వాత హిమబిందు భర్తతో కలిసొచ్చింది. నిర్ఘాంతపోయాడు మధుమూర్తి. చిరునవ్వుతో అతని దగ్గరకొచ్చింది. ఈయనే మధుమూర్తి అని అతన్ని శ్రీకాంత్కు పరిచయం చేసింది. కరచాలనం చేశాడు శ్రీకాంత్. భర్తను మధుమూర్తికి పరిచయం చేసింది. హిమ మిమ్మల్ని గురించి అంతా చెప్పింది. రియల్లీ యువర్ బ్యాడ్ లక్ అన్నాడతను నవ్వుతూ. షాక్ కొట్టినట్టు ఫీల్ అయ్యాడు మధుమూర్తి. బిందు తన గురించి, తమ ప్రేమ గురించి భర్తతో చెప్పిందా? ఎలా చెప్పగలిగింది? అంత ధైర్యం ఎలా వచ్చింది? భర్త ఏమైనా అంటాడనైనా అనిపించలేదు? అనిపించుండదు.
అతన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతనే చెప్పుంటుంది. అతను ఎలా ఊరుకున్నాడు? ఎలా సహించగలిగాడు? భార్య పరాయి మగవాణ్ణి చూస్తేనే సహించలేరు మగాళ్ళు. అటువంటిది తన భార్యకింత ప్రేమ చరిత్రుందని తెలిసి కూడా ఇతను ఇలా తనతో ఆ విషయం గురించి మాట్లాడాడంటే ఎంతటి సంస్కారవంతుడై ఉండాలి? అందుకేనేమో బిందు అన్నీ మరిచిపోయి అతనిలో కలిసిపోగలిగింది. మీరు చాలా అదృష్టవంతులు అన్నాడు మధుమూర్తి శ్రీకాంత్‌తో. అవును అన్నాడతను హిమబిందు కేసి చూస్తూ. ఆమె సిగ్గుపడింది. వాసంతిని చూడాలంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. వాసంతి పెళ్ళికి రాజేష్, మాలతి, అనురాధ రాలేదు. వాళ్ళొస్తారని ఎంతగానో ఎదురు చూశాడతను. రాజేష్ రాకపోవడం అతనికెంతో బాధను కలిగించింది. త్యాగరాజొచ్చాడు పెళ్ళికి. వాసంతి పెళ్లి జరిగిన 10 రోజులకు రాజేష్ దగ్గర నుంచి మధుమూర్తికి ఉత్తరం వచ్చింది. డియర్ మధుమూర్తి, వాసంతి పెళ్లికి రానందుకు క్షమించు. మా నాన్న దగ్గరకు వెళ్ళాను. అనురాధ తల్లిగారు అనుకున్నట్టుగానే మా పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ మా నాన్న ఒప్పుకోలేదు. మేమిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటామని చెప్పాను. ఆయన తోకతొక్కిన తాచులా లేచారు. 10,000 కట్నం లేకుండా నేను ఎవరినీ చేసుకోకూడదట. కానీ నేనందుకు ఒప్పుకోలేదు. అనురాధనే చేసుకుంటానని చెప్పాను. అలా చేసుకుంటే నన్ను మళ్ళీ ఇంటికి రానివ్వనని, ఆస్తిలో చిల్లిగవ్వ రాదని బెదిరించారు. సరేనని చెప్పొచ్చేశాను. అనురాధను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు వెంటనే బయలుదేరొస్తే బావుంటుంది. వస్తావు కదూ నీ రాజేష్. ఆ ఉత్తరం చదివి ఆలోచనలో పడిపోయాడు మధుమూర్తి. రాజేష్ ఇలా తండ్రిని ఎదిరిస్తాడని తనకు తెలుసు. అతనికి పట్టుదలెక్కువ. ఏమైనా ప్రేమికులు పెళ్లి చేసుకుంటున్నారు. ఒకటవుతున్నారు. తనకు కావలసిందదే. విశ్వం, వాసంతి హనీమూన్‌కు ఊటీ వెళ్లారు. హైదరాబాదుకు ప్రయాణమయ్యాడు మధుమూర్తి. చప్పుడు చేసుకుంటూ దూసుకుపోతోంది రైలు. పట్టాల పక్కనే ఉన్న చెట్లు, చేమలు వెనక్కు వెళ్ళిపోతున్నాయి. ఆ కంపార్ట్మెంట్లో మధుమూర్తొక్కడే కూర్చున్నాడు. అతని కళ్ళు బాగా లోపలికి పీక్కుపోయాయి. రాజేష్, అనురాధల పెళ్లితో అతని ఆరోగ్యం బాగా దెబ్బతింది. చాలా రోజుల నుంచి నిద్రలేకపోవడం వల్ల బాగా నీరసంగా అయిపోయాడు. అలసట, ఆలోచనలు అతని ఆరోగ్యాన్ని పాడు చేశాయి. అతని చేతిలో సిగరెట్ ఎర్రగా వెలుగుతోంది. కంపార్ట్మెంట్లో దీపం చుట్టూ పురుగులు తిరుగుతున్నాయి. బయటకు చూస్తున్నాడతను. ఆలోచనలతో అతడి మెదడు భారంగా తయారైంది. తన జీవితం ఇలా ఎందుకయింది? ఇదే ప్రశ్న మధుమూర్తిని ఎన్నో రోజులుగా వేధిస్తోంది. కానీ ఆ ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. తను చేసిన పాపమేమిటి? తన స్నేహితులందరూ ప్రేమికులే, కానీ వారందరి జీవితాలు తనలా కాలేదు. అందరూ తాము ప్రేమించిన వాళ్లను పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమ బంధాల్ని ఏ శక్తులు విడదీయలేకపోయాయి. కానీ తన ప్రేమ బంధాన్నే ఏదో శక్తి నీలకంఠం రూపంలో విడదీసింది. తను నీలకంఠాన్ని ఎదిరించి బిందును చేసుకోలేకపోయాడు. తను పిరికివాడేమో, అవును, తను నిజంగా పిరికివాడే. అందుకు అతని అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. తను పిరికివాడు కాదు, ఆదర్శవాది. తనకు కొన్ని ఆదర్శాలున్నాయి. తను వాటికి బందీ. అందుకే తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకోలేకపోయాడు. తన ఆదర్శమే తనకి శిక్ష విధించింది. అతని ఆలోచనలు ప్రవాహంలా సాగిపోతున్నాయి. సిగరెట్టు చివరి వరకు కాలి చుర్రుమంది. బయటకు విసిరేశాడు. సీటు మీద వెల్లకిల్లా పడుకున్నాడు. అతని కళ్ళ ముందు హిమబిందు రూపం మెదిలింది. అతని హృదయం కదిలింది. ఒకప్పుడు నిన్ను వదిలి బతకగలనా మధు అంటూ గుండెల మీద వాలిపోయిన బిందు ఈరోజు తన భర్తలో ఎంతగా లీనమైంది. తనని వదిలి మరో వ్యక్తితో ఎంత హాయిగా సంసారాన్ని సాగిస్తోంది. కాలం చేసే గారడి ఇదేనేమో. గుండెలో రేగినా మరెక్కడ రేగినా గాయాలు కొన్నాళ్లకు మానిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఆ గాయం విషయం మరిచిపోతారు. కొన్నాళ్ల తర్వాత ఆ స్థానంలో ఏర్పడిన మచ్చను చూసి నవ్వుకుంటారు. జీవితము అంతేనేమో. మొదట్లో తనకు బిందు ఎడబాటు ఎంతో బాధను కలిగించింది. అప్పుడప్పుడు బ్రతుకు మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుందామనే ఆలోచన రాకపోలేదు. కొన్నాళ్ల తర్వాత బిందు తలపులు తనకు గుర్తుకొచ్చినా అంతగా బాధను కలిగించలేదు. మొదట్లో తనలో కలిగినంతటి ఉద్రేకం తర్వాత కలగలేదు. అంతా ఆవేశం. ఆ ఆవేశంలోనే హిమబిందు ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ విషయమే ఇప్పుడు గుర్తుకొస్తే నవ్వుకుంటుంది. తను ఎంత పిచ్చి పని చెయ్యబోయానా అని. ఆవేశాలు చల్లబడిన తర్వాత ఎవరి సంసారాల్లో వాళ్ళు కుదుట పడతారు. ఎవరి జీవితాలతో వాళ్ళు రాజీ పడతారు. జరగకూడంది జరిగిపోయింది. దానినే తలుచుకుని దుఃఖించి ప్రయోజనం లేదు. తమ జీవితాన్ని మరో మలుపు తిప్పుకుని మరో జీవితాన్ని ఏర్పరచుకోవాలి. అలా అనుకునే హిమబిందు తన సంసారంలో కుదుటపడింది. కాని ఎటొచ్చి తనే ఏకాకిగా మిగిలిపోయాడు. తన బ్రతికే ఒంటరి బ్రతుకైంది. జీవితంలో తను ఎవరినైతే గాఢంగా ప్రేమించాడో వారిద్దరూ మరొకరి సొంతమయ్యారు. కాని తనే మరొకరిని తన సొంతం చేసుకోలేకపోతున్నాడు. అందుకు తన అంతరంగం ఒప్పుకోవడం లేదు. ఒప్పుకుంటే తను మరో స్త్రీని పెళ్లి చేసుకునేవాడు.
తన జీవితాన్ని మరో రకంగా మలుచుకునేవాడు. కానీ అది జరగని పని. తన మనసుకు విరుద్ధం. ఇలాగే వారి తలపులతో జీవితాన్ని ఎంతకాలం వెళ్లదీయాలో. కళ్ళు మెల్లగా మూతలు పడుతున్నాయి. మరో సిగరెట్ వెలిగించాలనే కోరిక కలిగినా అలాగే పడుకున్నాడు మధుమూర్తి. రైలు ఏదో స్టేషన్లో ఆగింది. ఎవరో ఒక ఆమె లోపలికెక్కి మధుమూర్తి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంది. ఆమెను పరిశీలనగా చూశాడతను. తెల్లచీర కట్టుకుంది. కళ్ళు లోపలికి పీకుపోయాయి. ఆ కళ్ళ కింద నల్లని చారలున్నాయి. నుదుటి మీద బొట్టు లేదు. చేతులకు గాజులు లేవు. నీరసించిపోయింది. ఆమెలో జీవకళ లేదు. ఆమె కూడా మధుమూర్తిని చూసింది. మధుమూర్తి ఆమెను గుర్తించాడు. పల్లవి అన్నాడు లేచి కూర్చుంటూ. మధుమూర్తి అన్నదామె. ఇదేంటి నీ రూపు? పల్లవి మాట్లాడలేదు. తల వంచుకుంది. నోరు పెగల్లేదు. కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. నేను ఇటువంటి స్థితిలో కలుసుకోవాల్సొస్తుందనుకోలేదు. బాధగా అన్నాడతను. కానీ నాకు ఇటువంటి స్థితి వస్తుందని ఎప్పుడో తెలుసు. ఎందుకు పోయాడు? ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ అడిగాడు. కాలం వచ్చి పోలేదు. కావాలనే పోయాడు. చేతులారా చేసుకుని పోయారు. తల వంచుకునే మాట్లాడుతోంది పల్లవి. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు పల్లవి. నాకంత అయోమయంగా ఉంది అన్నాడతను. అతనికి నిజంగానే అంతా కళ్ళ అనిపిస్తోంది. ఎన్నో ఏళ్ల తర్వాత పల్లవిని కలుసుకోవడం, పైగా ఇటువంటి స్థితిలో. దానికి తోడు అర్థంలేని మాటలు. ఆయన మనిషి కాదు, రాక్షసుడు. పోయిన వాళ్ళని గురించి చెడుగా చెప్పకూడదు. అయినా ఇటువంటి వాళ్ళని గురించి చెప్పినా తప్పులేదు. ఆయన తాగుబోతు. అంతవరకైతే పర్వాలేదు. తిరుగుబోతు కూడా. చాలామంది ఆడవాళ్లతో సంబంధం ఉంది. రోజు గొంతు వరకు తాగి రాత్రి 2 గంటలకో 3 గంటలకో వచ్చేవాడు. ఆడవాళ్లను ఇంటికి తెచ్చేవాడు. మొదట్లో మంచిగా చెప్పాను. వినలేదు. తర్వాత ఎదురు తిరిగాను. ఫలితం? ఆయన నన్ను జంతువును కొట్టినట్టు కొట్టాడు. ఎన్నో హింసలు పెట్టాడు. ఆయన చేతిలో దెబ్బలు తినని రోజు లేదు. ఆయనకు క్యాన్సర్ ఉందని తెలిసింది. డాక్టర్లు తాగొద్దని చెప్పారు. కానీ ఆయన వినలేదు. నేను వద్దన కొద్దీ నన్ను చావుగొట్టాడు. ఇష్టం వచ్చినట్టు తాగాడు. ఫలితం? క్యాన్సర్తోనే పోయాడు. పల్లవి ఏడుస్తోంది. 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని. ఆమెను ఎలా ఓదార్చాలో మధుమూర్తికి అర్థం కాలేదు. ఆమె మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది. మూర్తి, నా జీవితం నాశనమైంది. ఆయనతో నరకం అనుభవించాను. ఎన్నోసార్లు ఈ విషయాలన్నీ నీకు రాద్దామనుకున్నా. నిన్ను పిలిపించి నా వ్యధను, నేను అనుభవిస్తున్న వేదనను నీతో చెప్పి నా గుండెల్లో రగులుతున్న చిచ్చును కొంతైనా చల్లార్చుకుందామనుకున్నా. కానీ నువ్వు బాధపడతావని, నీకు శాంతి లేకుండా పోతుందని రాయలేదు. మూర్తి, ఆ రోజు నా ఉత్తరం చూసి నువ్వు వచ్చుంటే నా జీవితం ఇలా బండ్లయ్యేది కాదు. నీకోసం, నీ దగ్గర నుంచి వచ్చే ఉత్తరం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాను. ఇన్నాళ్ళు నీలో అలాంటి ఊహ లేకున్నా నా ఉత్తరం చదివిన తర్వాతనైనా నీలో అలాంటి ఆలోచన కలుగుతుందని, నువ్వు తప్పకుండా వస్తావని, నన్ను చేసుకుంటావని ఎంతగానో ఊహించుకున్నాను. కలలు కన్నాను. గతంలో మన ఆటల్ని పాటల్ని గుర్తు తెచ్చుకున్నాను. అవన్నీ గుర్తుకొచ్చిన కొద్దీ నువ్వు తప్పకుండా వస్తావనే నమ్మకం కలిగింది. కానీ నువ్వు రాలేదు. కనీసం ఉత్తరం వచ్చినా నాన్నచేత పెళ్లి ఆప్చించేదాన్ని. చివరి నిమిషం వరకు ఎదురు చూశాను. నువ్వు రాలేదు. ఆ రోజునే నా జీవితం నాశనమైంది మూర్తి. నా బ్రతుకు నాశనమైంది. కుమిలి కుమిలి ఏడుస్తోంది పల్లవి. మధుమూర్తి కొంచెంసేపు మాట్లాడలేకపోయాడు. క్షమించు పల్లవి. నువ్వు ఉత్తరం రాసినప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా. 4 రోజుల తర్వాత ఆ ఉత్తరాన్ని చూశాను. ఆ రోజు నీ దగ్గరకు వద్దామని బయలుదేరితే నాన్నకు గుండెపోటొచ్చింది. మరోరోజు బయలుదేరాను. పోస్టుమెన్ ఎదురై ఉత్తరం ఇచ్చాడు. అది నువ్వు రాసిన ఉత్తరం. నా కోసం ఎదురు చూశానని, నీ పెళ్ళయిందని రాశావు. ఆ ఉత్తరం చూసి ఎంతో బాధపడ్డాను. జీవితంలో పెద్ద పొరపాటు చేశాననిపించింది. కానీ ఏం లాభం? అప్పటికే అంతా జరిగిపోయింది అన్నాడు. కిటికీలోంచి బయటకు చూస్తోంది పల్లవి. మధుమూర్తి ఆమెనే చూస్తున్నాడు. పల్లవిలో ఎంత మార్పు! అప్పటి అందమంతా ఏమైంది? కళ్ళల్లో కాంతి లేదు. నుదుట బొట్టులేని ఆమె మొహం కాంతి విహీనంగా ఉంది. ఆ తెల్లచీర, ఆ రూపు చూస్తుంటే మధుమూర్తికి గుండె తరుకుపోయింది. బయటంతా చీకటిగా ఉంది. మధుమూర్తి ఆలోచిస్తున్నాడు. పల్లవిని తను పెళ్లి చేసుకుంటే? ఆ ఆలోచనే అతని మెదడును తొలిచేస్తోంది. మొగుడు పోయినంత మాత్రాన జీవితాంతం అలా విధవల కోరికల్ని చంపుకుని బ్రతకాలని ఎక్కడుంది? పల్లవికి ఈడు మించిపోలేదు. జీవితంలో ఏం సుఖం అనుభవించిందని? పాపం అన్నీ కష్టాలే. తను పల్లవిని పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ ఆమె జీవితాన్ని నందనవనం చెయ్యాలి. పల్లవి పిలిచాడతను. ఆమె అతన్ని చూసింది. నా కోరిక తీర్చవు? ఆమె కాంతిలేని కళ్ళల్లో ఆశ్చర్యం తొంగి చూసింది. నిజం పల్లవి, నిన్ను చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తోంది. ఇద్దరం ఒంటరి జీవితాలనే గడుపుతున్నాం. ఇలా ఎంతకాలం? తోడు లేకుండా జీవితాంతం బ్రతకగలమా? మనిద్దరినీ ఒకటి చెయ్యాలనేమో దేవుడిలా కలిపాడు. జీవితంలో ఒకసారి పొందలేంది ఇప్పుడు పొందాలని ఆశపడుతున్నా.
నా కోరిక తీర్చు పల్లవి. అతను ఆశగా పల్లవి కళ్ళలోకి చూశాడు. ఆమె అతని మాటలకు విస్తుపోయింది. నువ్వంటున్న మాటలు నిజమేనా మూర్తి? నిజం పల్లవి. నమ్మలేకుండా ఉన్నాను మూర్తి. విధవనైన నాకు పెళ్ళా? ఎవరైనా నువ్వు చేయబోయే ఈ పనిని హర్షించగలరా? ఒకరితో నాకు పనిలేదు పల్లవి. ఇది నా జీవితం. నా ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకుంటాను. కాదనే హక్కు ఎవరికి లేదు. ప్లీజ్, నువ్వు నీ నిర్ణయాన్ని చెప్పు పల్లవి. జీవితాంతం ఒంటరివాడిగానే ఉండిపోదామనుకున్నా. కానీ నిన్ను చూసిన తర్వాత నా ఆలోచన, నిర్ణయం మారిపోయాయి. నాకు నీ తోడు కావాలి. ఒప్పుకో పల్లవి, ప్లీజ్. పల్లవి ఆలోచిస్తోంది. తన జీవితం ఇలాంటి మలుపు తిరుగుతుందని, చీకటిమయమైన తన బ్రతుకు వెలుగుమయం అవుతుందని తను కలలో కూడా ఊహించలేదు. తనకు ఇది అకాల వసంతమే. తనలాంటి ఏ ఆడదైనా ఇటువంటి అవకాశాన్ని తిరస్కరిస్తుందా? మాట్లాడు పల్లవి. మూర్తి అంటూ మాటలు రాక అతని గుండెల మీద వాలిపోయింది పల్లవి. కొంచెంసేపు అలా ఉండిపోయి, నేను అదృష్టవంతురాలిని మూర్తి. నువ్వు దేవుడివి. ఎందుకంటే నేను కోరుకునేది ఏముంది? సంతోషంతో అంది పల్లవి. నువ్వు కాదు పల్లవి, నేను అదృష్టవంతుణ్ణి. నా చిన్ననాటి స్నేహితురాల్ని నా జీవిత భాగస్వామిగా పొందుతున్నాను. జీవితంలో మళ్ళీ వెలుగుని చూస్తాననుకోలేదు. ఆమెను మరింత గుండెలకు హత్తుకున్నాడు మధుమూర్తి. రైలు వేగం తగ్గింది. అప్పుడే చంద్రుడు సమస్త ప్రకృతిని వెలుగులో ముంచడానికి ఆకాశం మీద పాకుతున్నాడు. రైలు ఆగింది. ఏదో స్టేషన్ వచ్చింది అన్నాడు మధుమూర్తి. ఇద్దరూ బయటికి చూశారు. అంతా వెన్నెల వెలుగు. అక్కడికి దగ్గరలో ఉన్న కోవెలలో గంటలు చిన్నగా మోగుతున్నాయి. రైలు మళ్లీ కదిలింది. చల్లగాలి వాళ్ళిద్దరినీ ఆప్యాయంగా స్పృశించింది. వెలుగు తీరాలకు పరుగులు తీస్తోంది రైలు. ఇంతటితో వెలుగు తీరాలు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.